కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. అందులో మంగళం జయమంగళం పూర్తి చేసుకున్నాం. ఆచార్యవాన్ పురుషవేద అనే 2వ గ్రంథాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఈరోజు 3వ గ్రంథాన్ని మొదలు పెట్టుకుందాం. భగవంతునిపై మన భారం ఉంచడం ఎలా? ఇది స్వామివారు అందించిన రచనలో ఒకటి. శ్రీమద్ రామాయణం అందరికీ తెలిసిందే, తెలియని వారు ఎవరు లేరు. అందులో అనేక విశేషాలు ఉన్నాయి. వాటిని ఎందరో పండితులు ఎన్నో విధాలు అందిస్తూనే ఉన్నా ఇంకా విశేషాలు ఎప్పుడూ ఉండిపోతూనే ఉంటాయి కదా. అదే రామాయణంలోని తమాషా. భగవంతునిపై భారం ఉంచడం అంటే శరణాగతి చేయడం అన్నమాట. శరణాగతి చేయడంలో విభీషణ శరణాగతే మనకి ఆదర్శప్రాయం. వాల్మీకి అందించిన రామాయణంలోని విభీషణ శరణాగతి ఘట్టానికి ముందు వెనుకలు ఒక్కసారి స్మరించుకుంటూ పెద్దల శ్రీ సూక్తులను వీలైనంత వరకు అందించారు ఈ కోశంలో మన ఆచార్యులు. శరణాగతి చేయబోయేవారు చేసినవారు కూడా భగవత్ తత్వంలోని కొన్ని ముఖ్యాంశాలని ఎరిగి ఉండడం చాలా అవసరం. వాటిని వివరిస్తూ నడుస్తుంది ఈ కోశం. ప్రశ్న జవాబుగా ఉంటుంది. చివరగా అతి ముఖ్యంగా రాముడు సుగ్రీవుడు మధ్యలో సంభాషణగా స్వామివారు వివరించారు విషయాల్ని, ముఖ్యమైన విషయాల్ని. అవి అమృతతుల్యంగా ఉంటాయి. అలాంటి భగవంతునిపై భారం ఉంచడం ఎలా అనే పేరుతోటి విభీషణ శరణాగతిని మనకి అందించారు మన ఆచార్యులు. గ్రంథం ప్రారంభించుకుందాం ఇక్కడి నుంచి. పరమాత్మ స్వభావం ఎలాంటిది, శరణు అన్నవారి పట్ల ఎలా ఉంటాడు, శరణాగతి కోరని వారి పట్ల ఎలా ఉంటాడు అనే పరమాత్మ యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తుంది ఈ కోశం. దాన్ని మనం ప్రారంభించుకుందాం ఆచార్య మంగళాశాసనాలతోటి. రావణాసురుడి సభలో ఎన్నో విధాలా విభీషణుడు చేసిన హితోపదేశం ఫలించలేదు. త్వాంతు దిక్కులపాంసనం అన్నాడు రావణుడు. కులద్రోహి, ఛీ అవతలికి పో. ఇతరులు ఎవరైనా ఇలా అని ఉంటే ఈ పాటికి వాడు మరణించి ఉండేవాడే. తమ్ముడివని మన్నించవలసి వచ్చింది అని కూడా అన్నాడు రావణాసురుడు. నిజమే, చంపవలసి వచ్చినప్పుడు చంపలేకపోతే దిక్ అంటే ఛీ అని నిందించారనుకోండి, అంత పని చేసినట్లేనట. ఛాందోగ్యోపనిషత్తు 7వ ప్రపాఠకం 15వ ఖండంలో సయ్యది పితరం వా అనే మంత్రంలో అంటారు. ఎవడైనా తండ్రిని కానీ తల్లిని కానీ తోడబుట్టిన వారిని కానీ ఆచార్యుని కానీ బ్రాహ్మణుని కానీ చీపో అని కఠినంగా మాట్లాడితే వాడు తండ్రిని చంపినవాడు, తల్లిని చంపినవాడు, తోడబుట్టిన వారిని చంపినవాడు, ఆచార్యుని చంపినవాడు అయిపోతాడట. ఈ కారణం చేతనే ఉత్తరాఖండలో లక్ష్మణునికి మరణదండన విధించవలసి వచ్చినప్పుడు రాముడు కూడా ఆయనను పో నా వద్ద ఉండవద్దు అని అన్నాడు. అట్లే రావణుడు కూడా కఠినంగా పలకగానే విభీషణుడు కాలే ఇసుక మీద మన కాలు ఎలా అయితే నిలబెట్టి ఉంచలేమో అలా చటుక్కున 4 రాక్షసులు అంటే తన అనుచరులైన వారితోటి కలిసి ఆకాశానికి ఎగిరిపోయాడు. అక్కడే నిలబడి అలా మాట్లాడతాడు. రావణుని పంచ ప్రాణాలు పైకి ఎగిరిపోతున్నాయా అన్నట్లుగా ఉంది ఆ దృశ్యం అంటారు. సత్వం భ్రాతాసి మే రాజన్ అన్నాడు. ఓ రాజా, నీవు నాకు అన్నవు, అందుచేత ఏమేమి అనవలసి ఉన్నదో అవన్నీ అనవచ్చు. నువ్వు పెద్దవాడివి, అన్నవు, అందుచేత తండ్రితో సమానమైనటువంటి వాడివి. ఆ కారణం చేత నేను నీకు ఎదురు చెప్పకూడదు. ఇంకా చెప్పాలంటే రాజువు కూడా, బంధువు కాకపోయినా కేవలం రాజు కనుక అసలు ఎదురు చెప్పకూడదు. అయినా అధర్మ కార్యం చేసిన వాడవు నీవు. హితము చెప్పదలిచిన నన్ను అవమానిస్తున్నావు. ఆ మాటలు పడి కూడా ఇక్కడే ఉంటే నీ మాటల్ని నిజం చేసిన వాడినే అవుతాను. మృత్యుదేవతకు వశపడి ఉన్న నీవు ఇంకొక విధంగా నడువ సఖ్యమవుతుందా అని విభీషణుడు అంటూ
సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. నీ మంత్రులు నీకు చెప్తున్నట్లు ఇచ్చకములాడేవారు లోకంలో చాలామంది ఉన్నారు. అప్రియమే అయినా పథ్యమని చెప్పేవాడు అంటే నాలాంటివాడు అరుదు. ఒకవేళ మా వంటి వారున్నా వినేవాడు అంతకన్నా అరుదు. నువ్వే ఉదాహరణ దానికి అంటూ కొనసాగిస్తున్నాడు విభీషణుడు. ఈ శ్లోకము సీతాదేవిని ఎత్తుకొని రావడానికి తనకి సాయం చేయమని కోరిన రావణాసురునికి మారీచుడు చెప్పిన శ్లోకము రెండూ ఒకటే, ఒక్క అక్షరం తేడా లేదు. సీతాదేవిని ఎత్తుకుని వచ్చినందువలన మారీచుడు చెప్పిన ప్రకారమే ఉపద్రవం జరగడం ప్రారంభమైంది. ఇక మిగిలింది కూడా తప్పదు సుమా అని జ్ఞాపకం చేస్తున్నాడు విభీషణుడు. కొంప కాలకముందే జాగ్రత్త పడడం మేలని ముందుగా హెచ్చరిస్తున్నాను. ఎంతటి బలవంతులైనా మృత్యుగ్రస్తులైనప్పుడు ఇసుకతో కట్టిన నీటి ఆనకట్ట ఎలా జారిపోతుందో అలా నశించిపోతారు. అన్నా, నేనుండడం వలన నీకు ప్రమాదమని కదూ అన్నావు. ఆత్మానం సర్వథా రక్ష పురీచేమాం సరాక్షసాం. సరే, అన్ని విధాలా నిన్ను నువ్వు రక్షించుకో. ఈ రాక్షసుల్ని, లంకా పట్టణాన్ని తప్పకుండా రక్షించుకో. స్వస్తితేస్తు గమిష్యామి. వెళ్ళిపోతున్నాను, నీకు శుభం కలుగుగాక. సుఖీ భవ మయా వినా. నేను లేను కనుక ఇంక నువ్వు సుఖంగా ఉండు అంటూ విభీషణుడు బయలుదేరిపోయినాడు లంక నుండి. రావణుడు ఎన్నో తెలివి తక్కువ పనులు తన దురహంకారం వలన చేశాడు. వాటన్నిటిలోకి ఇది చాలా పెద్దది. విభీషణుడిని విడిచిపెట్టకుండా ఉంటే తనకి చాలా మేలు కలుగుతుంది అని గ్రహించలేకపోయినాడు ఆయన. త్వాంతు దిక్ అని పరుషంగా మాట్లాడకుండా, నాయనా విభీషణ, ఇది సభలో నేను ఒక సమస్యని ప్రస్తావించి పరిష్కారం అడిగాను. అందరూ ఒకలా చెప్పారు, నీవు ఇంకొకలా చెప్పావు. 10 మంది చెప్పినట్లు మనం చెయ్యాలి, కానీ ఇంకొక విధంగా చేయకూడదు కదా. అందుచేత తమ్ముడు రా, మా 10 మందితో కలిసి నడుద్దాము అని చెప్పి ఉంటే విభీషణునికి వెళ్ళిపోయే అవకాశం ఇంచుమించుగా లేనట్లే. కానీ మృత్యుదేవత కేశాలు పట్టి లాగుతూ ఉంటే అంత సౌమ్యవచనాలు రావణుని నోటి వెంట వస్తాయా? ఇదంతా ఫాల్గుణ బహుళ విద్య ఉదయం జరిగిన విషయం. పాడ్యమి సాయంకాలానికే రాముడు సముద్ర తీరానికి చేరి ఉన్నాడు. విభీషణుడు తన అన్నతో పైమాటలు అనే సమయంలో, అంటే సర్వము వదిలి ఇంటికి కూడా వెళ్ళకుండా ఎలా ఉన్నవాడు అలా రాముని వద్దకు ప్రయాణమైపోయిన సమయంలో వాల్మీకి ఆయనకు శ్రీమాన్ అని విశేషణం వేశాడు. ఇప్పుడు విభీషణుడు శ్రీమంతుడు అనడంలో ఇంతవరకు ఆయన దరిద్రుడే అని వాల్మీకి అభిప్రాయం. ఇంతవరకు ఇల్లు, వాకిలి, ధనము, ధాన్యము ఆయనకు లేకపోలేదు, కానీ అవి శాశ్వతములు కావు కనుక ఆయన ఇంతవరకు దరిద్రుడే. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి పాదసేవ లభించింది కనుక శ్రీమంతుడు అయ్యాడు. భాగ్యహీనులైన వారికి నిరుపాధిక బంధువైన భగవంతుని ఆశ్రయించడం జరగదు. భగవద్విషయైన హితవాక్యములు వినని ప్రతికూల భావన కలిగిన వారు ఎంత దగ్గర బంధువులైనా బగ్గుమని జ్వాలలతో మండుతున్న ఇంట్లో నుంచి ఎంత తొందరగా బయటికి వస్తామో అంత త్వరగా ఈ బంధువులను విడిచిపెట్టాలి అని ఈ విభీషణుని చర్య వలన మనకి తెలుస్తోంది. ఇక యుద్ధకాండలోని 17వ సర్గ ప్రారంభం నుండి శరణాగతి స్వరూప నిరూపణం జరగడం. శరణాగతికి అంగములు 6: ఆనుకూల్య సంకల్పము, ప్రాతికూల్యవర్జనము, రక్షించునను విశ్వాసము, గోప్తృప్తవర్ణము, ఆత్మనిక్షేపము, కార్పణ్యము. వీటిని ముందు వివరించుకుందాం. 17వ సర్గ మొదటి శ్లోకం చాలా విలక్షణమైనది. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణం రావణానుజః ఆజగామ ముహూర్తేన యత్ర రామస్స లక్ష్మణః. రావణుని తమ్ముడగు విభీషణుడు రావణుని చూచి ఇలా పరుషమైన మాటలాడి ఆ వెంటనే లక్ష్మణునితో కలిసి ఉన్న
రాముడున్న ప్రదేశమునకు వచ్చెను అని ఈ శ్లోకం భావం. విభీషణుడు అన్నది పరుషమైన వాక్యమట. యథార్థమునకది సుఖాన్ని కలిగించే మాట. కానీ రావణాసురుడికి తన అజ్ఞాన దోషం వలన కఠినంగా తోచింది. విభీషణుడు ఎవరికి ఏది ఎప్పుడు హితమో తెలిసినా సోదరుడయుండి కష్టదశలో ఉన్న తన అన్నను వదిలిపెట్టిపోయాను కదా అనే అపకీర్తి తనకి రాకుండానట్లుగా కావలసినంత మటుకు చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ శ్రోత రావణుడు కదా. రావణుడు అంటే అర్థము ఏడిపించేవాడు అని. తాను దుర్మార్గుడు కనుక ఇతరులు బలవంతులా దుర్బలులా అనే విచారం లేకుండా అందరినీ ఏడిపిస్తాడు. అట్టివాడికి శత్రు బల వర్ణనము పరుషంగా కాక మృదువుగా ఉంటుందా? ఈ హితోపదేశం చేసినవాడు విభీషణుడు అని అనకుండా కవి రావణానుజుడు అని అంటున్నారు. ఈ మాట విభీషణునికి ధర్మశాస్త్రములు తెలుసును అని సూచన. తమ్ముడు అన్నగారికి ఉపదేశం చేయవచ్చునా? కూడదు. కానీ విభీషణుడు పరమ సాత్వికుడు కనుక సర్వవిధములా హితోపదేశం చేశాడు. హితోపదేశానికి పెద్ద చిన్నలు అక్కర్లేదు. పెద్దవారు చిన్నవారికి వలె చిన్నవారు పెద్దవారికి కూడా హితోపదేశం చేయవచ్చును. ఎవరు జ్ఞానవంతులు ఎవరు అజ్ఞానంలో మగ్గుతున్నారు అన్నదే ముఖ్యము. మనో చెప్పిన వాక్యాలు దీనికి ప్రమాణం. పితॄన్ అధ్యాపయామాస శిశురాంగిరసకవిః పుత్రకా ఇతి హోవాచ జ్ఞానేన ప్రతిగృహ్యతాం అజ్ఞం హి బలమిచ్చాహుః పితేత్యేవ చ మంత్రదం. సరే, ఈ విషయం ఇలా ఉంచుదాం. ఆ తర్వాత ఆ జగామ ముహూర్తేన అంటున్నాడు కవి. ఆ వెంటనే వచ్చెను అని భావము. విభీషణునికి రావణ గృహవాసం మండుతున్న నిప్పులో అడుగుపెట్టినట్లున్నది. మెడ పలుపు విడిపించిన దూడ తన తల్లి పొదుగులో మూతి పెట్టడానికి ఎంతమాత్రమూ ఆలస్యం చేయక పరుగెత్తినంత వేగంగా విభీషణుడు రావణుని సన్నిధికి చేరాడట. విభీషణుడు రావణుని సభలో తనకు చనువు లేనప్పుడు రాముని సన్నిధే తనకు స్వగృహము అని తలిచాడు. అందుకే విభీషణుడు రాముని వద్దకు పోయెను అని చెప్పక రాముని వద్దకు వచ్చెను అని చెప్పబడింది. స్వగృహానికి అయితే వచ్చేవండి అంటాం. పరగృహానికి వెళ్ళినప్పుడైతే పోయెను అని కదా చెప్తాం మనం. లోకల్ వాక్యం అలాగే ఉంటుంది. ఎత్ర రామ సలక్ష్మణ, లక్ష్మణునితో కూడిన రాముడున్న ప్రదేశానికి అని అర్థం. భగవత్ సంబంధ దేశము భాగవత అభిమాన పాత్రమై తీరాలట. అందుకే లక్ష్మణునితో కూడి ఉన్న రాముడు ఉన్న ప్రదేశానికి అని కవి సూచించాడు. సాంప్రదాయం తెలిసిన వారు ఈ కారణం చేతనే ఆళ్వార్లు ఆచార్యులు కూడా ప్రతిష్ఠ అయి ఉన్న ఆలయాలకే వెళ్ళడానికి సుముఖత చూపిస్తారు. మరి విభీషణుడికి రావణుడు జ్యేష్ఠభ్రాత పితృసమహ అన్నట్లు తండ్రి వలె సేవింపదగినవాడు, బాల్యము నుండి పోషకుడు. శత్రువులు ఇప్పుడు దండెత్తి వచ్చి ఉన్నారు. ఇలాంటి దశలో తన అన్నని వదిలిపెట్టి వెళ్ళడం యుక్తమా? వెళ్ళినా రావణుని సంహరించాలి అని సిద్ధంగా ఉన్న రాముని దగ్గరికి చేరినా రావణాసురుడు నశింపజేయు ఆ ఉపాయాలు చెప్పడం, రావణుని నశింపజేయు ఉపాయాలు చెప్పడం ఎంతవరకు సమంజసం? కానీ విభీషణస్తు ధర్మాత్మ అని కదా ప్రశంసించబడ్డాడు విభీషణుడు. ఆయనకి మాత్రం తెలియదా? విభీషణుడు బ్రహ్మ ఇచ్చిన వరం చేత గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు. వేదాంత సారం అంతా ఆయనకి తెలుసును. తాను చేసే కర్మలు ఎలా చేయాలో తెలుసు. ఆ కర్మలు ఎవరి కోసం చేయాలో కూడా తెలుసును. ఆచరించవలసిన కర్మలు సామాన్య ధర్మములు, విశేష ధర్మములు అని రెండుగా ఉంటాయి. తమ వర్ణాశ్రమాలకు ఉచితమైన ధర్మములను పాటించి తద్వారా పరమాత్మను సేవించడం సామాన్య ధర్మం. పరమాత్మకే నేరుగా సేవ చేసుకోవడం విశేష ధర్మం. సామాన్య ధర్మం పాటించినా మోక్షం వస్తుంది, విశేష ధర్మం పాటించినా మోక్షం లభిస్తుంది. ఒక చెట్టు మీద ఉండే పండు లాంటిది మోక్షం. చెట్టు మీద ఫలాన్ని కోసుకోవాలంటే ఒక పొడుగాటి కర్రకు ఒక కత్తిని కట్టి ఆ పరికరం సహాయంతో కోసుకుని తినవచ్చు. ఆ ఫలమే చేతికందే ఎత్తులో ఉన్నప్పుడు
కర్ర, కత్తి లాంటి పరికరాల్ని ఉపయోగించి కోసుకోం కదా, నేరుగా చేత్తోనే కోసుకుంటాం. ఇక్కడ మన ఉద్దేశం పండు కోసుకోవడమే కానీ కర్ర, కత్తి ఉపయోగించడం కాదు కదా. సామాన్య ధర్మం ఉపయోగించడం ద్వారా మోక్షాన్ని పొందడం అనేది కర్ర లేదా కత్తితో పండు కోసుకోవడం లాంటిది. చేతికి అందేటట్లు వేలాడే పండుని చేతితోనే కోసుకోవడం విశేష ధర్మం. అందుచేత విభీషణుడు అన్నగారి మాటను గౌరవించడం, తనను పోషించిన వారినే ఆశ్రయించి ఉండడం మొదలైన సామాన్య ధర్మాలు పాటించి పరంపరగా మోక్షాన్ని పొందడం కంటే నేరుగా చేరువుగానున్న పరమాత్మనే ఆశ్రయించి మోక్షం పొందదలిచి సామాన్య ధర్మం కంటే విశేష ధర్మం గొప్పది అనే తన భావాన్ని వెల్లడించాడు. అయితే రాజ్యుడైనటువంటి వాడు సామాన్య ధర్మాన్ని, విశేష ధర్మాన్ని రెండింటినీ కలిపే పాటించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే సామాన్య ధర్మాన్నే వదులుకోవాలి. అందుచేత విభీషణుడు తన శక్తి కొద్దీ అన్నగారికి నచ్చజెప్పి ఇక తన సఖ్యం కాని పరిస్థితుల్లోనే అన్నను వదిలి రాముని దగ్గరికి వచ్చాడు. రాముని దగ్గరికి ఎందుకు రావాలి? నిజమే, అవసరం లేదు. కానీ అక్కడికి కాక మరి ఇంకెక్కడికి వెళ్తాడు? మహా అయితే తన పెద్దన్నగారైన కుబేరుని దగ్గరికి వెళ్ళాలి. రావణుని చేతిలో కుబేరుడు ఒకమారు ఓడిపోయాడు కనుక అది క్షేమకరమైన ప్రదేశం కాదు. ఇక ఇంద్రుడు మొదలైన వారందరూ ఏనాడో రావణాసురుని చేతిలో ఓడిపోయి ఉన్నారు. ఆ దేవతలందరూ కూడాను. బ్రహ్మ మొదలైన వారు రావణుని వైపు పక్షపాతాన్నే చూపిస్తున్నారు, కానీ విరోధాన్ని ఎప్పుడూ చూపించలేదు. ఏ అడవుకో పోయి తపస్సు చేసుకోవచ్చు, కానీ రావణుడు నశిస్తాడు అని గట్టి నమ్మకం ఉంది విభీషణుడికి. రావణాసురుని సంహరించిన తర్వాత వెళ్ళి రాముణ్ణి ఆశ్రయిస్తే లోకమంతా రాజ్యకాంక్షతో రాముని ఆశ్రయించారు అని అంటుంది కదా. అది కాక ఎప్పుడెప్పుడు కైంకర్యం లభిస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్తప్రపన్నుడు విభీషణుడు. అందుకే రాముని దగ్గరికే వచ్చాడు. వెంటనే ఆ వస్తున్న విభీషణుడు దీప్తానివ సతహ్రదాం అన్నట్లు శేషత్వము అనే స్వస్వరూపం ప్రకాశిస్తూ ఉండగా తాపపీడితుడు చల్లని సరస్సులో స్నానం చేయడానికి ఎలా పెడతాడో అలా రామచంద్రమూర్తి అనే చల్లని దైవం దగ్గరకు చేరుకున్నాడు. ఇక్కడ వానరులో శత్రువులు ఏ వైపు నుంచి వచ్చి పడతారో అని అన్ని వైపులా అందరూ పరిశీలిస్తూ హెచ్చరికగా ఉన్నారట. శరీరంపైనున్న ఆవరణముల ప్రకాశంతో మెరుపులా వస్తున్న విభీషణుని దదృశుః సర్వవానరాః, వానరులందరూ చూశారట. ఎవడో ఒకడు చూసి మిగిలిన వారితో అదిగో చూడు అని చెప్పడం కాదట, అందరూ ఏకకాలంలోనే చూశారంటే అర్థం అంత హెచ్చరికగా ప్రతివాడు 4 దిక్కులా 4 విదిక్కులా పైన క్రిందను కూడా విచ్చిత్తులేని పహారా కాస్తున్నారన్నమాట. తమాత్మ పంచమం దృష్ట్వా సుగ్రీవో వాహినీపతి వానరైః సహ దుర్దర్శః చింతయామాస బుద్ధిమాన్. తాను కాకుండా మరి 4గురితో వస్తున్నాడు విభీషణుడు. ఆ 5గురిలో ఇతనే ప్రధానుడు కనుక తనతో 5వ వాడు అనడం చేత తనకు రామచంద్రమూర్తి మీద ఎంత భక్తి, ఎలాంటి అభిప్రాయం ఉన్నదో తక్కిన 4గురికి కూడా అంత భక్తి, అలాంటి అభిప్రాయమే ఉన్నదన్నమాట. ఆ విభీషణుని చూసిన సుగ్రీవుడు బుద్ధిమంతుడట. విభీషణుని చూడగానే శత్రువేమో అనే అనుమానం కలిగినా బుద్ధిమంతుడు గనక ఎవరితను, ఎందుకు వస్తున్నాడు అని ఆలోచించాడట. ఆ ఆలోచన ఏమై ఉంటుంది? వీడెవడు, వేగులవాడా? అయితే మారువేషంలో కాకుండా, రహస్యంగా కాకుండా ఇలా యథాస్వరూపంతో ఆయుధధారిగా వస్తాడా? పోని యుద్ధానికి వచ్చాడనుకుందామా, ఇంత సేనని 5గురం గెలమనే వస్తున్నాడా? బయలుదేరినప్పుడు ఆత్మవిశ్వాసంతో బయలుదేరినా సేనని చూడగానే భయపడి ఉండాలే, జంకు లేక రిబ్బుమని వచ్చేస్తున్నాడయ్యే. అందుచేత యుద్ధానికి రాలేదు. యుద్ధానికి కాక, గూఢచారి కాక ఇక వేరే ఎవరై ఉంటారు అని చింతయిత్వా ముహూర్తంతో ఒక ముహూర్తకాలం ఆలోచించాడట. సుదీర్ఘకాలం ఆలోచిస్తూ ఉంటే శత్రువైతే మీదకి వచ్చి వెంటనే పడతాడు. అందుకని అల్పకాలమే ఆలోచించి హనుమత్ ప్రముఖాన్ సర్వాన్
ఉద్దేశించి పలికాడట. నేను బుద్ధిమంతుడిని, మంత్రుల గొడవ నాకేమి, నేనే ఆలోచించగలను అని ఆలోచించే రావణాసురుడిలా అనుకోకుండా కార్యము చేయడానికి ముందే తన మంత్రులైన హనుమంతుడు మొదలైన వారితోటి ఆలోచించాడు. తానుగాక మరి నలుగురిని తీసుకుని వస్తున్న విభీషణుని చూసి సుగ్రీవుడు వానరులతో ఆలోచిస్తున్నాడు. హనుమంతుడు మొదలైన వానరులను చూసి ఇలా అన్నాడు అని చెప్పడంలో వాల్మీకుల వారి అభిప్రాయం విలక్షణమై ఉండవచ్చును. ఇతడు లంకకు వెళ్ళి తిరిగి వచ్చినవాడు కనుక అక్కడ ఇతనిని చూచి ఉండవచ్చును, ఎలాంటివాడో తెలిసే ఉండవచ్చును అన్న దృష్టితో సుగ్రీవుడు హనుమంతుని చూశాడు. కానీ మరి జాంబవంతుడు వంటి వృద్ధులందరూ ఉండగా హనుమంతునే ఎందుకు ప్రధానంగా ఉదహరించాలి? గౌరవించే సమయంలో జాంబవంతుడిని పూజ్యుడిగా స్వీకరించినా ఆలోచన సమయంలో మాత్రం బుద్ధిమంతుడైన హనుమంతుడే పూజ్యుడట. తాను లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు విభీషణుడు తనని రావణ సభలో కాపాడిన విషయాన్ని సుగ్రీవుడితో చెప్పాడుగా. మరెందుకు ఇంకా సుగ్రీవుడు ఆలోచించడం? ఆ వచ్చినవాడు విభీషణుడే అని సుగ్రీవుడికి తెలియలేదు కనుక ఆ ఆలోచన తెగలేదు. అందుకే ఏష సర్వాయుధోపేతః చతుర్భిః సహ రాక్షసైః రాక్షసో అభ్యేతి పశ్యత్వం అస్మాన్ హంతుం న సంశయః అని అన్నాడు. వచ్చినవాడు రాక్షసుడు, మనుషులను చంపి తినే అలవాటున్న వాళ్ళతో కలిసి వస్తున్నాడు, అందుకు తగిన పరికరములైన ఆయుధములతో కూడా వస్తున్నాడు సుమా. సుగ్రీవుని మాటలు చెవిన పడిన క్షణంలోనే చేతులకు రాళ్ళు చెట్లు వచ్చేసాయిట వానర యోధులందరికీ. శీఘ్రం వ్యాధిసనో రాజన్ అన్నారు వాళ్ళు. ఓ రాజా, దురాత్ములైన వీరందరినీ సంహరించడానికి వెంటనే మాకు అనుమతినియ్యి అని అడిగారు. శీఘ్రం వ్యాధిసనో రాజన్ వధా ఏషాన్ దురాత్మనాం విప్లవంతి హతాశ్చైతే ధరణ్యామల్పతేజసః. రామలక్ష్మణులను కాపాడాలని ఎంతటి ఉత్సాహమున్నా రాజాజ్ఞ లేకుండా చేయకూడదు కనుక నిన్ను అనుమతిని అడుగుతున్నాం. భాగవత పారతంత్ర్య హాని మాకు రారాదు కదా అని వారి అభిప్రాయం కాబోరు. వెంటనే ఆజ్ఞాపించు అని అంటున్నారు. వాడు మన మీద పడి ఏదో చెడు చేయకముందే మనం మేల్కొనాలి. చంపేయమనే ఆజ్ఞ ఇవ్వి తరిమేయచ్చు కదా అని ఆలోచించకు. శత్రుశేషం ఉంటే ఎప్పుడైనా సమస్య. చంపితే చంపండి అని సందిగ్ధంగా చెప్పకు, రాజుగా ఆజ్ఞాపించు. శీఘ్రం విప్లవంతి, నీ నోటి మాట నోట్లో ఉండగానే వారిని చంపి క్రింద పడేయము. అదో పెద్ద విశేషమా? ఏంటండి మీ ధైర్యం? యుద్ధంలో జయాపజయాలు ఎలా ఉంటాయో అని అనుకోకు. అల్ప తేజస, ఇంత తేజోహీనులు మమ్మల్ని ఎలా గెలవగలరు అని రామ కార్యనిర్వహణాశక్తి మిక్కిలి పెరిగిపోతుండగా సుగ్రీవునితో అన్నారు వానరులందరూ కూడా. తేషాం సంభాషమాణానాం అన్యోన్యం స విభీషణః. ఇలా ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్న వానరులను చూశాడు విభీషణుడు. ఆ వానరుల్లో కొందరు వాడు వచ్చి ఏం చేయగలడే అని అనుకుంటున్నారట. ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటున్నారట మరికొందరు. మనమే కలహానికి కాలు దువ్వడం ఎందుకు అనుకుంటున్నారు మరికొందరు. అలాంటి వారందరినీ చూస్తున్నాడు విభీషణుడు. ఉత్తరంతీరమాసాధ్య కస్త ఏవ వ్యతిష్టత. సముద్రపు ఉత్తర తీరాన్ని చేరి ఆకాశం మీదనే నిలిచాడట. తనను చూసి వానరులు కలతపడము, చెప్పడానికి రాళ్ళు చెట్లు సిద్ధపరచుకోవడం చూసి వీరు తనని ఏమని చేస్తారో అని భయపడలేదు. ఏమి జరిగినా రామచంద్రమూర్తి మీద మిక్కిలి విశ్వాసం ఉంది కనుక అక్కడే నిర్భయంగా ఆకాశంలో నిలిచి ఉన్నాడు. వానరులు తనను చంప ప్రయత్నించినా వారు శ్రీరామునికి అంతరంగులు కనుక వారి యందు మిక్కిలి గౌరవంతోటే ఉన్నాడు. వీరు నన్ను చంపే ప్రయత్నం చేయడానికి కారణం నా మీద ఎటువంటి ద్వేషంతోనూ కాదు, శ్రీరాముడి మీద ఉండే భక్తి ప్రపత్తులతోనే. వారి స్థానంలో నేనున్నా నేను అలాగే చేసి ఉండేవాణ్ణి. అనుచరుల అనుగ్రహం సంపాదించకుండా రామచంద్రమూర్తి అనుగ్రహం సంపాదించి ఏం లాభం? భాగవతులు అనుగ్రహించిన కదా భగవంతుడు అనుగ్రహించేది. అందుచేత వారి దగ్గర మంచినే నేను ఇప్పుడు సంపాదించాలి అనుకున్నాడు విభీషణుడు. కాస్త ఏవ వ్యతిష్ఠిత. లంక నుంచి రివ్వున వచ్చినవాడు తటాలను శ్రీరామచంద్రమూర్తి పాదాలపై పడకుండా ఆకాశంలోనే ఎందుకు నిలిచాడు?
సిద్ధిర్భవతి వా నేతి సంశయో అచ్యుత సేవినాం న సంశయోత్ర తద్భక్త పరిచర్యారతాత్మవాన్ అన్నట్లు భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి మోక్షం ఉంటుందా లేదా అన్నది సందేహమే. కానీ ఆయన సేవకుల్ని ఆశ్రయించిన వారికి మోక్షం తప్పకుండా లభిస్తుంది. అందుకే ఆకాశం మీదనే నిలిచాడు. అలా నిలబడి ఉవాచ చ మహాప్రాజ్ఞ స్వరేణ మహతా మహాన్ బిగ్గరగా వారితో ఇలా అన్నాడట. బహుశా రామచంద్రమూర్తికి వినపడేంత గట్టిగా అన్నాడేమో. భగవన్ నామోచ్చరణ నిండు మనసుతో బిగ్గరగా చేయడమే శ్రేష్టం. మహాప్రాజ్ఞుడు కనుక వానరుల వైపు నుంచి ఆలోచించి తనని చంపవచ్చిన వారి యందు దోషాన్ని ఎంచలేదు. సుగ్రీవుని ప్రధానంగా చూస్తూ తనతోటి ఇలా విన్నవించుకున్నాడు విభీషణుడు. ఏం విన్నవించుకున్నాడో రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.